నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం ఈ వీడియోలో గమనిస్తుందంటే రాజధాని అమరావతిలో నేలపాడు రెవెన్యూలో నేలపాడు విలేజ్కి దక్షిణ వైపున ఉన్న E7 రోడ్ వర్క్ అనేది మనం గమనిస్తూ ఉన్నామండి. E7 రోడ్కి ఉత్తరం వైపున గెజిటెడ్ ఆఫీస్ బిల్డింగ్స్, దక్షిణం వైపున గ్రూప్ 4 ఎంప్లాయీస్కి సంబంధించిన బిల్డింగ్స్, వాటి పెయింటింగ్ వర్క్స్ అనేది మనం ఈ వీడియోలో గమనిస్తున్నాం. అలానే E7 రోడ్డుకు సంబంధించిన డ్రైనేజ్ వర్క్ అనేది మనం ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో గమనించవచ్చు. అలానే మనకి ఏదైతే మనకి ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ MEP వర్క్స్ చేయడానికి నిర్ణయించుకొని చేస్తూ ఉన్నారో ఆ MEP వర్క్స్కి సంబంధించిన వర్క్స్ అనేవి EOT క్రెయిన్స్ నిర్మించడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి చాలా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పి ఈ వీడియో ద్వారా నేను తెలియజేసే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నానండి. అంటే ఆల్మోస్ట్ మనకి ఏదైతే సిమెంట్కి సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ MEP వర్క్స్ ఏదైతే మిగిలిన పెండింగ్ MEP వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా శరవేగంగా మనకి కంప్లీట్ చేయడానికి కాంట్రాక్టర్ కంపెనీ అనేవాళ్ళు ప్రయత్నాలు అనేవి ముమ్మరంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి వర్కర్స్కి సంబంధించిన షెడ్స్ అవన్నీ కూడా ఆ డబల్ ఫ్లోర్లో, అంటే జనరల్గా మనం సింగిల్ ఫ్లోర్ గమనించుంటాం, ఇందులో డబల్ ఫ్లోర్స్ తీసి వర్కర్స్ ఉండేదానికి షెడ్స్ అనేవి నిర్మించారు. అలానే వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు వాటికి సంబంధించి కూడా ఇక్కడ షాప్స్ లాంటివి కూడా వెలిసినాయి. అంటే ఒక కాలనీ లాగా ఒక ఎకో సిస్టమ్ అనేది బిల్డప్ అయింది. అంటే నిరంతరాయంగా ఈ 3 సంవత్సరాల పని ఎక్కడ ఏ విధమైన ఆటంకం జరగకుండా చేసేదానికి అనేది ప్రయత్నం జరుగుతుంది. మనం ఇప్పుడు E7 రోడ్డు వైపు నుంచి E6 రోడ్డు వైపు, అంటే మనకి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కడుతున్న E6 రోడ్డు నుంచి మనకి ప్రస్తుతం ఉన్న హైకోర్టు వైపు, అంటే E6 నుంచి ఉత్తరం వైపున మనం హైకోర్టు ప్రెమిసెస్లో అనేది కోర్టు పరిసరాల్లో రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్లాట్లు అమ్మకానికి అందుబాటులో కలవు. కావాల్సిన వారు సంప్రదించగలరు.